ఇక క్షమించేసావు, నీ సావు నువ్వు సావు అంటాం కాదంట. కరుణ కటాక్షములను కిరీటముగా ధరింపజేశాడు. మన నెత్తి మీద ఉండే కిరీటం ఏంటి? పగటేశ్వరుడు పెట్టుకునే కిరీటం కాదు, రాజకీయ పదవులు కాదు, లౌకిక సంబంధమైనటువంటి ఏయో కిరీటాలు. ఆడపిల్లలకు ఒక రకమైన కిరీటాలు పెడుతున్నారు, మగపిల్లలకు ఒక రకమైన. అదేటోనండి, నిండు వస్త్రధారులకు ఎవడు కిరీటం పెడతలా? అదో చేతులు ఇలగలగలగలగల చేతులు తిప్పేశాడు మొన్న కూడా. ఎక్కడికక్కడ కట్టలు 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 అయిపోయాయి. ఏకైక వస్త్రం ఒంటి మీద ఆడికి ఇంకేం లేవు. ఆడికి పెట్టేశారు కిరీటం. సంపూర్ణంగా సలక్షణంగా మర్యాదగా సంస్కారవంతంగా ధరించుకునేవాడికి ఏం లేదు. ఈ కిరీటాలు ఎలా ఏమండి? 2 సంవత్సరాలకు ఉండేది, 5 సంవత్సరాలకు ఉండేది. ఈ భూమి మీద నువ్వు బ్రతికినంత కాలం నిన్ను నడిపించుటకు, నిన్ను కాపాడుటకు, సమయోచితమైన సహాయం చేయుటకు, దుష్టుని ఊరలలో పడకుండా నిన్ను తప్పించుటకు కరుణా కటాక్షాలని నీ మీద కిరీటంగా ఉంచాడు. నీ నెత్తి మీద దరిద్రం ఉండేదా? నెత్తి మీద శని ఉండేదా? నెత్తి మీద పాపం ఉండేదా? కొట్టి పరిచేసి రక్తం వేయించాయి. కరుణా కటాక్షాలని నీ మీద కిరీటంగా పెట్టేశాడు. హృదయము తృప్తి పొందదగిన మేలు, 1 విమోచన, 2 కరుణా కటాక్షాలు కిరీటంగా పెట్టడం. ఈ రెండింటికి మించిపోయింది 3వది నిత్యము నూతన పరచబడ్డం. ఏదో కడగబడ్డాం, పాపక్షమాపణ చచ్చిందాక అదే బతుకు, అది ఎప్పటికప్పుడే నూతనం అయిపోతున్నాడు. నేను అంటున్నాను, ఈ 3 మనసులో పెట్టుకో. ఒకటే, నీకు డబ్బులున్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఇంట్లో పొగిడే వాళ్ళు ఉన్నా లేకపోయినా, నిన్ను సూటి పోట్లను ఎవరైతే చచ్చినా నా చెప్పి పక్కన పెట్ట. ఏముందన్నాడు పద్దాక ఏదో డైలాగ్ వేస్తాడంటే 5 రూపాయలు దూదు కొనుక్కోసాలు. ఎందుకు ఆడి మాటలేని చచ్చిపోవటం? కొంతమందికి వాగ్దానాలు తలుచుకొని ధైర్యం పొందరు, ఆ తిట్లు తలుచుకొని ఎడుతారు. పొద్దున్న లేచి ఎడుతుంటారు. ఏరా ఎందుకని వాడు ఎంత మాట అన్నాడు తెలుసా? వాడికి అట్లాంటి మాటలే వచ్చురా, నువ్వు వాడిని ఎందుకు ఏమన్నా యేసుప్రభు పరిశుద్ధాత్మ ధ్యానంతరం పద్దాకాన్ని. వాడు సైతాను సొంత కుమారుడాడు, ఆ నోట్లో చూడుపడ్డాడు. వాడికి మంచి మాటలు ఎందుకు వస్తాయిరా? నీకు ఒక మాట చెప్పనా, మీరు ఎవరి మాటలన్నా జ్ఞాపకం చేసుకున్నారంటే వారికి విలువ ఇచ్చినట్లు లెక్క. ఆ చెడ్డ మనిషికి, ఆ కర్కశ హృదయానికి, ఆ అసూయ పరులకు నువ్వు ఎందుకంత విలువ ఇవ్వాలి? ఎట్లాంటి వాళ్ళు వీళ్ళు అనుకోను వదిలిపెడితే రక్తం ఇచ్చి. నేను చెప్పి చాలాసార్లు చెప్పాను, వాక్యం మళ్ళీ చెప్తాను. పౌలు గారిని పాము పట్టుకుంది. ఏం చేసేటప్పుడు, ప్రభువా ఈ ప్రామును దర్శించు, దాంతో మాట్లాడు, వదిలిపెట్టినట్లు ఆజ్ఞాపించు ప్రభువా. ఓ తండ్రి దాన్ని నశింపచేయి. అసలు ప్రార్థన చేశాడా? అట్లా తులిపి కూర్చున్నాడు అంతే. ఆ చెయ్యి వాచును లేక అతడు చచ్చునని అనాగరికులు కనిపెట్టారు, అయ్యగారు కనిపెట్టలేదు. దర్జా కూర్చున్నాడు అంతే. కలిసినప్పుడు టెన్షన్ లేదు, ఏలబడినప్పుడు టెన్షన్, వదిలేసిన తర్వాత కూడా లీస్ట్ బోదర్డ్ ఇష్యూ దట్ వాస్. ఒక్క మాట ఎవడైనంటే చాలు అండి బాబు, 1 వారాల తరబడి తలుచుకొని ఏడిచేసి. మన దైవజనుల కుటుంబంలో మరణం సంభవించింది. నేను పరామర్శకి వెళ్ళాను. నన్ను చూడగానే సహజంగా వాళ్ళకి ప్రేమ ఏడ్చారు. నేను ఒక క్షణం ఓదార్చి 2వ క్షణంలో చెప్పాను, అమ్మా మీరు సేవకులు, నశించిపోయే ఆత్మల కోసం కన్నీరు కచ్చే భారం కలిగిన వారు. మీ కన్నీరు ఇలా వేస్ట్ అవ్వకూడదు, దాచుకోండి. మీరు కన్నీరు కారిస్తే అది బుడ్డిలో దాచదగిన కన్నీరు అయి ఉండాలి. నిరీక్షణ లేని దుఃఖం అవ్వకూడదు, వేస్ట్ అయిపోద్దు. వద్దు, మీరు ఇట్లాంటి విషయాల కోసం ఏడవద్దు, ధైర్యంగా ఉండండి. చనిపోయిన వ్యక్తి రక్షణ లేని వ్యక్తి అయితే ఏడవటంలో న్యాయం ఉంది. అయ్యో రక్షించుకోలేకపోయిన దుఃఖం ఉంటుంది. రక్షణ పొందిన వ్యక్తి, అంతవరకు కాపాడుకున్న వ్యక్తి మహిమలోకి వెళ్ళాడు. రేపొద్దున వెళ్తే మనల్ని కలుస్తాం. ఆ నిరీక్షణతో అందరూ బస్సు ఎక్కుదాం అనుకున్నాం, ముందు బస్సు ఎక్కేసారు. ఏముంది, వెనకాల బస్సులో వెళ్తాం. దేవుని స్తోత్రం. ఇంత మాత్రపు దానికి 7 పేల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జీవిత ప్రయాణంలో వారు ఒక మలుపు తిరిగారు, మనం కూడా మలుపు తిరుగుతాం, మళ్ళీ కలుసుకుంటాం. ఈలోపు గుండ్లు బాధేసుకుని చేసి ఒక్క మాట అనేది చెప్పలేదు. యేసు చెప్పాడు కొంత మాటలు, వీళ్ళు చెప్పపోతే ఒక్క మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పారా? హల్లెలూయా. 3 మాటలు చెప్పాను మీకు. ఒకటి, పాపక్షమాపణ, విమోచన, ఆ సంఖ్యలు, ఆ దుఃఖం, ఆ శాపం, ప్రభుత్వపు సాతాను ప్రభుత్వం, పాపపు ఏలుబడి అని ఇట్లోంచి లాక్కొచ్చి బయట పెట్టాడా? సూపర్. విమోచన.
ఎఫెసీ 1లో చెప్తాడు 6లో, విమోచనం అనగా పాపములకు క్షమాపణ. అది విమోచన అంటే. అది అయిపోయిందా? 2, నెత్తి మీద శని లేదు, దరిద్రం లేదు, సైతాన్ అధికారం లేదు, వాడి ప్రభుత్వం లేదు, వాడుకున్న లీగల్ రైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయి కరుణ కటాక్ష. మనం వైపు చూస్తే కొంచెం కరుణ చూపాలి, కొంచెం కటాక్ష ఇవ్వాలనిపిస్తుంది. దానికి ఇంకా ఆ కిరీటం పెట్టేశాడు. 3, నూతన పరచబట్టం అంటే చిన్న విషయమేనండి. 20 సంవత్సరాల క్రితం పాపక్షమాపణ బాప్తిజం పొందినప్పుడు ఏ పాటి బతుకు చచ్చిందో, గత 27 సంవత్సరాల నుంచి కూడా ఏమి కొంచెం కూడా ఆత్మలో నూతన పరచబడే అనుభవం లేదండి అసలు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కండిషన్. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అంటారు, చూసావు? అట్లా ఉంది క్రైస్తవ్యం. నూతన అనుభవాలు లేవు, నూతన దర్శనం లేదు, నూతన ప్రత్యక్షత లేదు, నూతన తైలాభిషేకం లేదు, కోల్పోయిన నాజీరు కేశవులు నూతనంగా మరలా మొదట, అసలు నూతనం అనేదే లేదు. కొత్త తైలముద్రను అభిషేకించదను లేదు, నూతన కార్యము చేయించడం లేదు, నూతన దర్శనం కలిగింది లేదు, నూతన బలమరలా వచ్చింది లేదు. ఇంకేం తృప్తి ఉంటుంది? నీ పాపములు క్షమాపణ విమోచన కలగటం మాత్రమే కాకుండా కరుణా కటాక్షాలు కిరీటంగా ధరింపజేయడమే కాకుండా నిత్యము నేను ఒక నూతనమైన దర్శనంతో అభిషేకంతో ఆయన ముందుకు తీసుకెళ్తున్నప్పుడు నీ హృదయానికి ఎంత తృప్తి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. తృప్తి కలిగే మేలు అనండి. ఎవరు? హృదయం. మీరు అదనకండి. అర్థమైందా? రాజకీయ నాయకులకైతే ఓట్లు పడితేనే తృప్తి, వ్యాపారస్తుడికి లాభం వస్తేనే తృప్తి. హృదయానికి పాపక్షమాపణ జరిగితేనే, దేవుని కరుణా కటాక్షాల కిరీటంగా ధరింపజేస్తేనే, నిత్యము ఆత్మలో నూతన పరచబడుతూ ఉంటేనే హృదయం తృప్తి పడుద్దంట. నువ్వు మరి ఎంతోమందిని సంతోషపరచడానికి నీ జీవితాన్ని త్యాగం చేసేసుకుంటున్నావు కదా, నీ హృదయం తృప్తి పడే ఫెసిలిటీ ఒకటి తయారు చేయి ముందు. దయగలవాడు తనకే మేలు చేసుకున్నాడు అన్నారు కదా సామెతల్లో. నీ హృదయానికి మేలు చేయి, తృప్తి కలిగించు. ఫస్ట్ తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం ఉన్నారుగా, ముందు ఇది చేయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక వచనం కూడా చూడండి, 65వ కీర్తన, మేలుతో హృదయం తృప్తి పొందే వ్యవహారం. 65వ కీర్తన 4వ వచనం. నీ ఆవరణంలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఏంట మేలు అని అడుగుతున్నాను నేను కదా. ఏమంటాడు? నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములో ఒక రకమైన మేలు ఉందట. దానితో హృదయం తృప్తి అయిపోతుందంట. విధి లేక, డ్యూటీలో పర్మిషన్స్ లేక, ఇంట్లో వారు అనుమతించక, ఇంకొక గత్యంతరం లేక ఆన్లైన్లో పాలు పొందుతున్న వారికి దేవుడు ఎక్స్ట్రా కృప ఇవ్వాలి. ఎందుకంటే మందిరంలోని మేలు చేత తృప్తి పొందే అవకాశం మనకు లేదు కదా. వాళ్ళ కోసం ఒక మాట మనం ప్రార్థన చేయాలి. మరి అది ఈ ఏర్పాట్లు వాళ్ళ కోసం కాదా, లేదా మనం కూడుకుంటున్నాంగా? ఇదంతా ఎడారి ప్రాంతంలో బతికే ప్రజల కోసం, వేరే వేరే దేశాల్లో ఉండే వాళ్ళ కోసం, ఇళ్లలో అనుమతి లేక దేవుని వాక్యాన్ని వినడానికి మందిరానికి వెళ్ళే ఛాన్సులు లేక ఫరో ఏలుబడిలో ఉండి మీ దేవుణ్ణి కోల్చుకోగానే ఇక్కడే ఉండి కోల్చుకో వెళ్తాకి వెళ్ళేదంటాడు చూడు. ఆ రకమైన ప్రభుత్వాల వల్ల నలిగిపోతున్న ప్రజలకు వారున్న చోటే దేవుని వాక్యం వారికి అందునట్లుగా ఇలాంటి సాంకేతిక సాధనాల వినియోగం జరుగుతుంది తప్ప మందిరములోకి వస్తే ఒక రకమైన తృప్తి ఉంటుందంట. అదో అమాయక అనుభూతి కాదు. అది ఏంటో రాశాడు ఇక్కడ. ఏమిటది? ఆవరణములో నివసించడం. నేను గతంలో ఎన్నోసార్లు మీతో చెప్పాను, మరలా చెప్తున్నాను. ఆవరణములో ఉండే ఒక్కటే, దాని పేరు బలిపీఠం. ఆవరణలో ఇంకేముండదు. అంటే ఆ బలిపీఠం దగ్గర నివసిస్తే ఏముంటుందండి? ఒక సరైన సమర్పణలోకి వస్తే ఏముంటుందండి? దేవుని అగ్ని అక్కడి దిగి వస్తుంది. అంటే అర్పణ అంగీకరించబడ్డప్పుడు. ఆమేన్. ఏంటి అర్పణ అంటే? నువ్వు తెచ్చిన డబ్బులు, దశంభాగం, బియ్యం, అట్టిపండు, కొబ్బరికాయ కాదు, నువ్వే ఒక అర్పణ. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు హేబేలును అతని అర్పణను అంతేకాదు, ఎక్కడ? రోమా 12, సజీవ యాగంగా మిమ్మల్ని మీరు, నువ్వే ఒక సమర్పణ, ఒక అర్పణగా బలిపీఠం మీదకి వచ్చావు.
నీ ఆవరణలో ఒక తృప్తి ఉంది. మాకు ఏంటి ఆ తృప్తి? నువ్వు తెచ్చిన అర్పణని, నువ్వు పాడిన పాటని, నువ్వు చేసిన స్తుతిని, నువ్వు చెల్లించిన సమర్పణని, నీవే ఒక సజీవ యాగ అర్పణగా చేయబడిన దాన్ని ఆయన అంగీకరించడానికి ఒక అగ్ని అట్లా వస్తుంది చూడు నీ మీదకి. నువ్వు పాట పాడితే, ప్రార్థన చేస్తే, ఆరాధన చేస్తే, నువ్వు దేవునికి సజీవ యాగంగా సమర్పించుకుంటే అంగీకార సూచనగా దేవుడు పంపించే అగ్ని నీ మీదకి వస్తే చాలరా బాబు. మహామహులకు లేదు కృప. నేను కొట్టేశాను ఈ రోజున. నా అర్పణ అంగీకరించబడింది. నా అర్పణ మీదకి దేవుని అగ్ని దిగి వచ్చింది. అప్పుడు కలిగే తృప్తి ఎంత? నువ్వేం క్యాలిక్యులేట్ చేయగలవు దాన్ని? నీ మందిరంలోని మేలు చేత. హల్లెలూయా. నేను అంగీకరించబడుట. నేను దూరస్తుని కదా, నేను పాపిని కదా, లోనికి రాకూడని వాడిని కదా, ఎక్కడో వెళ్ళిపట ఉండవలసిన వాడిని కదా. అలాంటి నేను ఒక అర్పణతో నీ బలిపీఠం దగ్గరికి వస్తే నన్ను నా అర్పణ అంగీకరించి అంగీకార సూచనగా ఆకాశమును తెరిచి అగ్నిని పంపిస్తే కలిగే సాటిస్ఫాక్షన్ ఏ రేంజ్లో ఉంటుంది? స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. ఆరాధన ఎంత ఆనందం, ఎంత తృప్తి. ఒక శక్తివంతమైన హృదయపూర్వకమైన సమర్పణతో కూడిన ఆరాధన. కొంతమందికి ఆరాధన అంటే ఏం లేదు, కూర్చొని పాడితే మామూలు పాట, నుంచొని పాడితే ఆరాధన. మొన్న ఒకటి మైకులో చెప్తాను, పెద్ద పాస్టర్ గారు ప్రభువును క్షమించను కాక, ప్రాంతమలేచులను బట్టి ఆరాధన పాట పాడుకుందాం అన్నాడు. అన్ని చోట్ల వర్షిప్ చేస్తున్నారు కదా, ఇప్పుడు మనం కూడా వర్షిప్ చేయాలని అనిపించింది. ఇక సుఖంలో జనం మనిషి ఈ పాయింట్ మీద వచ్చి మనిషి ఎలా ఉన్నారు, మర్చేసి ఎలా ఉన్నారని అందులో లేచినప్పుడు ఆరాధన పాట పాడుకుందామని మంచి తెచ్చుకోండి కొట్ట ఏయ్ అని తరిమేసి పాడాడు. ఓకే, సంతోషం, కూర్చోండి, ఇప్పుడు అయిపోయింది. Worship is the time where you can submit yourself as a living sacrifice to the Lord and to the altar, so that the Lord can send forth His fire as an acceptance to your offering. That is what worship is. Not just singing by standing with a high tempo, with the support of huge rhythm pads and all. That can harm somebody's eardrums, you know. That is not real worship and revival. That cannot cause a revival, you know. నేను ఎప్పుడు చెప్తాను, a broken drum cannot brings revival, but a broken heart can bring revival. డ్రమ్ పగలు కొడితే ఉద్యమం రాదు, గుండె పగలు కొట్టుతుంది. ఓ బాధ వేసుకుంటే రాదు. అది నేను చెప్పేసే వార్త. హృదయాన్ని తృప్తిపరిచే మేలేంటి? నీ అర్పణ అర్పించుకున్నట్టుకును, ఆ అర్పణ అంగీకరించబట్టుకును ఒక బలిపీఠం, ఒక సమర్పణ అగ్ని తృప్తి అయిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఎంతో మంది ఉన్నారండి, మనం పట్టుకుని అర్పణ అంగీకరించబట్టం అంటే ఎంత సంతోషంగా వెళ్తుంది దేవుని సన్నిధిలో. 36వ కీర్తన చూడండి ఒకసారి. 36వ కీర్తన 8. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ఏమిటో అది? నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. అది నీ మందిరంలో సమృద్ధి వలనగా ప్రతి వారం భోజనం పెడతారండి, టిఫిన్లు టీలు ఇస్తారండి. అవి బోల్డ్ ఉన్నాయిగా, డైరెక్ట్గా లైవ్లో చెప్తున్నారుగా. ప్రేమ విందు అనే పదం పాత అయిపోయిందంట. ప్రతి ఆశీర్వాద భోజనం. ఆశీర్వాదం పదం తగిలితే కనుక ఎక్కివ్వట్లేదు. ఆశీర్వాద మందిరం, ఆశీర్వాద ప్రార్థన, ఆశీర్వాద విందు, ఆశీర్వాద భోజనం. ఎందుకని అన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది? లేనిది ఒకటే కదా. నా మీద పడి ఎడుతాం కాదు, వాక్య ప్రకారం సెట్ చేసుకుంటూ కోవటం. అది దేవునికి స్తోత్రం కలుగునగా. ఇప్పుడు రోడ్డు ఎక్కి పొద్దున్న నేను చాలా మంచి నేను సిక్కుంటుందండి. ఎలా చూస్తున్నాం ఏంటి? నేను మంచోడిని. ఇది ఎక్కడ సావురా నీతోని? నీ సండే స్కూల్ పనులు చిన్నపిల్లలాగా నీ చిరాగా ఎవరికా కొంచెం మెయింటైన్ చేయి. పెద్ద రకం రాలేదు ఇంకానే. బాప్తీసం ముందు బతికెళ్ళి అయిపోయింది అప్పుడే. దేవునికి స్తోత్రం. నీ మందిరంలోని సమృద్ధి చేతమే సంతృప్తి. ఏంటో సమృద్ధి? నీ ఆనంద ప్రవాహంలోనిది త్రాగనిచ్చుచున్నావు. మందిరానికి వస్తేనటండి
ఒక మంచి నది ప్రవహిస్తుంటుందంట. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆ ప్రవాహంలో మందిరంలోకి వస్తే పాటలు పాడుతుంటే, ఆరాధన చేస్తుంటే, వాక్యం చెబుతుంటే, ప్రార్థన చేస్తుంటే దేవుని ఆనంద ప్రవాహములోని అభిషేకం ఆ నది తాగి తృప్తిగా ఉందయ్యా. పరిశుద్ధుల సంతృప్తులు అవి కదా. నువ్వు ఎంతమంది చచ్చిపోయినా నీకు పాటిస్తే చాలా. దేవునికి మహిమ రాకపోయినా నీకు సాక్ష్యం టైం ఇవ్వాలా. పరిచయులాగా నేను వీడి వలే కాదు, నేను వాడి వలే కాదు, నేను ఏంటి నువ్వు ఎటు చెప్పు, ఏం లేదు వచ్చిదే. ఇంత పొడుగు ప్రార్థన చేసినావు అన్నాడు. వీడికన్నా ఆడు బెటర్ అన్నాడు. వాడు ఒక్క మొక్క చేశాడు. తండ్రి నీ వైపు కనులెత్తే ధైర్యం నాకు లేదు, నేను పాపిని క్షమించండి యేసుప్రభు అన్నాడు. వీడికంటే ఆ నీతిమంతుడికి తీర్చబడ్డాడు. స్తోత్రం. ఒక్కొక్కడు పెద్ద పెద్ద నోట్లు కట్టలే చేస్తున్నాడు. వీడికన్నా ఆ విధురాలు బెటర్ యేసుప్రభు. యేసుప్రభుకి నచ్చాలి కదా. మనం అడవడు చేయటం ఏముంది. మనమే పడుకొని మనమే మాకు ఒక సహోదరులు ఉన్నారు. ఇంటికి భోజనం తీసుకెళ్తే ఎప్పుడన్నా అయ్యారు మీరు అందరూ రావాలి భోజనం చేయాలంట. భోజనం వయసు రీత్యా పెద్ద మీరు భోజనం చేయండి తర్వాత చేస్తామంటే, మేము కుటుంబ సభ్యులు తర్వాత మీరు పెద్దవారు కదా కూర్చోండి అని వారిని కూడా మాతో పాటే కూర్చోబెట్టి, ఇప్పుడు లేదు దగ్గర మీరు తినండి, పర్లేదండి నాకు కూర్చోండి. ఒక్క ముద్దు పెట్టగానే మాకు అవకాశం లేకుండా ఆయన సూపర్గా ఉన్నాయి వంటలు అంటాడు. ఇంటేమని పిలిచి అద్భుతంగా ఉండేవి అసలు. ఉప్పు కానీ కారం కానీ అసలు అన్నీ సూపర్గా సెట్ అయినాయి అన్నీ చెప్పి మా ఎండ దగ్గర కదా అంటే, ఇప్పుడు మేమేం చెప్పాలి. అవునన్న అసలు మాకంత అవకాశం ఎప్పుడు ఇచ్చావు నువ్వు? వంట చేసింది నువ్వు, పిలిపించింది మీ ఇంట్లో నువ్వే పొగిడే ఎత్తే నేనేటి చేయాలా? శబాష్ శబాష్ అనుకుంటే మరి మేమేటి చేయాలి? ఆయన కదా మెచ్చుకోవాలా. మరి మేము మధ్యాహ్నం కృపను బట్టి ఎన్నో విలువైన సేవలో ఎవరైనా అలరది విలువైన సేవని. నేను ఆడికిలా కాదు, నేను ఈడికిలా కాదు, నేను సూపర్ అని పరిచయుడు ఊరుకోండి. అది కాదు, ఆయన మెచ్చుకోవాలి. శబాష్ భలా అని ఆయన అనాలా. ఇప్పుడు కయ్యూని అర్పణ అంగీకరించబడింది, హేబేల్ అంగీకరించబడింది. SMS వచ్చిందా? స్వరం వినబడిందా? నా కుమారుడా అని. వీడు అర్పణ మీదకి అగ్గిచ్చింది, దాని మీకు రాలేదంతే. బై సెండింగ్ హిస్ ఫైర్ గాడ్ రివీల్స్ హిస్ యాక్సెప్టెన్స్. అగ్ని పంపుట ద్వారా దేవుడు తన అంగీకారమును తెలియజేస్తాడు. అందుకనే ఒక వ్యక్తి మీదకి, కుటుంబం మీదకి, అర్పణ మీదకి, స్తుతి మీదకి, పాట మీదకి దేవుని అగ్ని రాకపోతే అంగీకరించబలేదని అర్థం. అందుకే ఏడ్చేది. బాగా పాడేమో గమకాలు పలకటంగా దగ్గర రావాలా అంటే ఏంటి ఉపయోగం? నువ్వు కదిలిపోవటం కాదు, ఆయన కదిలింపబడి కృపలో నీ మీదకి అగ్గిపాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. మందిరములోని మేలు చేత సంతృప్తి పొందడం అంటే ఏంటి? భోజనాలు కాదు, పదవులు కాదు, కమిటీలు కాదు, ఆనంద ప్రవాహములోనిది. ఆమేన్. దేవుని పరిశుద్ధాత్మ జలమును గ్రోలి నింపబడి తృప్తి. ఏంటి సార్ తృప్తి? క్రైస్తవ జీవితాన్ని హృదయానికి మేలు కలిగే తృప్తి కలిగే మేలేమిటి? డబ్బులు కాదు, సంపదలు కాదు, పదవులు కాదు, పాపక్షమాపణ, కరుణా కటాక్షముల కిరీటం, నిత్యము నూతనపరచబడే కృప. 4వది మన అర్పణలు అంగీకరించబడటం. 5వది పరిశుద్ధాత్మ అభిషేకం అనబడే ఆనంద ప్రవాహంలో తాగటం. హృదయాన్ని తృప్తిపరిచే మేలు లేని. మిమ్మల్ని డబ్బే తృప్తిపరుస్తుందా? తిండే తృప్తిపరుస్తుందా? ఇశ్రాయేలులు దేవుడు ఏంటదే మేఘం పంపించి, అగ్ని పంపించి, ఎన్ని అద్భుతాలు. క్షణంకే అటు మన్నా వచ్చింది, ఇటు సముద్రం పాలేశాడు. ఇన్ని చేస్తే సాటిస్ఫాక్షన్ లేదు. మాకు ఐగుప్తే గుర్తొచ్చేస్తుంది అన్నాడు. ఎరా నీకు ఏమైందనంటే అని చెప్పిన పాయింట్ అండి, మన్నా తప్ప మాకేం కనపడతా. మరి ఏం కావాలి నీకు? ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కొన్ని ఉంటాయి వీడికి. పాటలు, ప్రార్థన, ఆరాధన ఈసారి వాడికి కొన్ని ఉన్నాయి. చర్చిలో భోగి మంటలు చేయాలా, చర్చిలో మ్యూజిక్ ఆడాలా, చర్చిలో ఎలక్షన్లు పెట్టాలా, చర్చిలో కమిటీలు పెట్టి కొట్టేసుకోవాలా. తృప్తి అవుతాడికి. ఈ మన్నా తప్ప మాకు మరి ఇంకేమీ కనపట్లేదు. మరి అదే కదా దైవికం ఏర్పడి మన్నా తప్ప ఇంకేం ఉండకూడదు, వాక్యం తప్ప ఇంకేం ఉండకూడదు. ఈ ఎక్స్ట్రాలు వద్దని ఏజ్లో చెప్తుంటే ఎక్స్ట్రా లేవని బాధపడతాడు.
దేన్ని బట్టి తృప్తి నీకు? మరి దేని తృప్తి బట్టి మేము కొత్తగా వచ్చినప్పటికీ మాకు కమిటీలో అవకాశం ఇచ్చారు. నీ ప్యాన్ తృప్తి అయిపోయింది, కమిటీ మైండ్ పోనని. నమ్మకంగా బాధ్యతగా మేదేసుకొని పనిచేయి. దేవుని సంఘమే, దేవుని ఇల్లది, నువ్వు కుటుంబ సభ్యుడివే. నీకు పోస్టిస్తే పని చేయటం బెటర్. నువ్వు పాపిష్టి ఆలోచనలని కుటుంబ సభ్యుడు నువ్వు, ఇది నాది అనుకొని మేదేసుకొని పని చేయాలి. అంతేగాని మొన్న కనిపెట్టాను అయ్యగారు నాకు ఏదైనా అప్పు చెప్తాడు, అసలు నా ఎంక చూడలేదు, అసలు కడుపు తగిలిపోతుందన్నా, కడుపు తగిలిపోతుందండి అడిగి కూల్ వాటర్ తాగెళ్ళి అని కేకేసి అప్పగించాలంట. నువ్వు కుటుంబ సభ్యుడు కదా, నేనేం చేయగలను? ఇంత పెద్ద దేవుని పని జరుగుతుంది, నా బాధ్యత ఏంటి? నాకు మొన్న సలహా ఇచ్చాడా, చర్చి కడుతున్నారు కానీ మనిషికి ఫ్యామిలీకి ఎంత వేసేయండి ఫాస్ట్ గారు, ఇంకా సెట్ అయిపోతున్నాడు. అలాగ ఉంటుందా బాబు ఇక్కడ చిచ్చి, ఫ్యామిలీకి ఎంత వేసేయాలండి నేను, ఓరు బాబు అయ్యే ఉండవు ఇక్కడ అని చెప్పాను. పడితే వాడు తన మనసులో నిశ్చయించుకునే ప్రకారం ఇవ్వాలి, వర్ధిల్లునే ప్రకారం. నువ్వు ఎంత వేసేయండి, ఇదేంటిది? ఫ్యామిలీస్ అందరూ కలుసుకొని మేకపోతను కోసుకొని వాటాలు వేసుకున్నట్టు ఆ రకం ఉండదు ఇక్కడ. స్తోత్రం చెప్పండి. మందిరములోని మేలు సమృద్ధి చేత అంటే ఏంటి సార్? సమృద్ధి దేవుని అభిషేకమే. ఆనంద ప్రవాహంలో త్రాగి ఆహా ఆత్మతో నింపబడితే, అభిషేకాన్ని పొందితే, గిన్నె నిండి పొర్లితే అది సంతృప్తి. అబౌవ్ ఆల్ చివరికి ఒక్క మాట చెప్దాం. మూలవాక్యం మళ్ళీ చదవండి. మూలవాక్యం ఏంటి? ఎంత అది మరి నీకు మేలు కలుగునట్లు అయ్యా నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువును వెళ్ళగొట్టేదని. చాలు, అసలు అది నీ ఎదుట నుండి నీ శత్రువుల్ని తెల్లారులైతే నీ చుట్టూ మూగినటువంటి రోగాలు కానీ, బాధలు కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ కృంగదీసే ప్రయత్నం చేసేవి నీకు మేలు కలుగునట్లు నీ ఎదుట నుండి సమస్త శత్రువులే, శరీర కార్యాలే కావచ్చు, బలహీనతలే కావచ్చు, సాతాను ఉరులు కావచ్చు, ఏమి కానీ నీ ఎదుట నుండి నీ శత్రువులు వెళ్ళగొట్టబడ్డప్పుడు హృదయం తృప్తి అయిపోతుంది. బాబు ఎంత సంతోషం, ఎంత ఆనందం. భక్తుడు గానం చేశాడుగా, మించిన బలవంతుల చేతిలోంచి నన్ను విడిపించాడు. ఎంత సంతృప్తిలో, అట్టమోస్ట్ సాటిస్ఫాక్షన్ నుంచి రాసిన పాట అది. నిజానికి వాళ్ళందరూ నాకంటే బలవంతులు, కానీ అందులోంచి నన్ను సేఫ్ కదా బయట తీసుకొచ్చాడు ప్రభు. 4 దేశాల మీదకి వస్తే వీళ్ళు ఒక్క యుద్ధం కర్ర వాడకుండా స్తోత్రాలు చెప్తుంటేనే వాళ్ళందరూ చచ్చిపోయారంటే ఎంత తృప్తి ఉంటుంది అప్పుడు. వారు కాపరుల దుర్గము వద్దకు వచ్చి వెనుదిరిగి చూస్తే వారందరూ శవములై నేలను పడి ఉండే వాళ్ళు ఒక్కడును తప్పించుకోలేదు. శత్రువులందరూ అలా వధింపడి ఎంత సంతోషం ఉంటుంది. భయంగా సముద్రం దాన్ని అంటుతే ఐగిప్తులు మొత్తం చచ్చిపోయింది, ఎంత ధైర్యం. రేపొద్దున తెల్లవారిపటికి చంపేస్తారన్న అశ్షూరులు ఒక రాత్రి ఒక దూత వచ్చి 1,85,000 మందిని చంపేస్తే ఎంత ధైర్యం. నీ ఎదుట ఉన్న సమస్త శత్రువులను ఆయన సంహరించి నీకు మేలు చేస్తాడు, తృప్తి కలుగుద్ది. సకల పోరాటాలు ఉన్నావు, వాటిని తీసివేసి దేవునికి తృప్తి కలుగు చేస్తాడు. ఈరోజు మనం నేర్చుకుంటున్న మాట, హృదయం తృప్తి పొందగలిగే మేలు ఏసే చేస్తారు. ఏ పడితే హృదయాన్ని సాటిస్ఫై చెయ్యు. క్రైస్తవులకు, ఆత్మీయ అనుభవం కలిగిన బిడ్డలకు ఏది హృదయం తృప్తిపడి మేలంటే పాపక్షమాపణ, దేవుని కరుణ కటాక్షాలే కిరీటంగా రావటం, నిత్యము నూతనపరచబడే అనుభవం, మన అర్పణను అంగీకరించి అగ్ని మన మీదకి రావటం, దేవుని బలమైన పరిశుద్ధాత్మ అభిషేక ప్రవాహాన్ని త్రాగి హృదయం గిన్నె నిండి పొరలే అనుభవం. శత్రులందరినీ వెళ్ళగొట్టి దేవుడిచ్చిన గొప్ప సమాధానం. ఇలాంటి మేలులతో ప్రభు మనందరినీ తృప్తిపరచుకున్నాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.